హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక టేస్టీ రెసిపీ చూపిస్తున్నానండి. అదే ఎండు చేపలు కోడిగుడ్డు పులుసు అండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఈ కర్రీ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను రండి. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ యాడ్ చేసుకోండి, 2 టేబుల్ స్పూన్లు. ఆయిల్ హీట్ అవ్వగానే 2 ఉల్లిపాయలు ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఎండు చేపలని ముందుగా నానబెట్టుకోవాలండి వాటర్లో. అప్పుడు డస్ట్ అంతా అడుగు భాగానికి వస్తుంది. అప్పుడు నీట్గా వాటర్తో క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఎండు చేపలను కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్ ముక్కల్లో. ఇవన్నీ చక్కగా ఫ్రై అవ్వాలండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి, ఒక 2 ముక్కలుగా కట్ చేసుకొని. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని 1 మినిట్ ఫ్రై అవ్వనియండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు టమోటా ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. ఒక 5 టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ చేపల్లో సాల్ట్ ఉంటుంది కదండి, చూసుకొని యాడ్ చేసుకోండి. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని 2 మినిట్స్ కుక్ అవనియండి. ఈలోపు చింతపండు నానబెట్టుకుందాం. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, టమోటాలు సాఫ్ట్గా ఉడికిపోయినాయి. ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కారం కూడా 3 టీ స్పూన్స్ యాడ్ చేసుకోండి. కొద్దిగా కారం ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుందండి. ఇవన్నీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఉడకవించుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటికి ఘాట్లు పెట్టుకోండి. అప్పుడే ఈ పులుసు అంతా ఎగ్స్ లోపలికి వెళ్ళి మంచి రుచి వస్తుంది ఎగ్కి. ఇప్పుడు నెమ్మదిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో కుక్ అవనియండి. తర్వాత చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ అవనియండి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు చక్కగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. పులుసు కూడా చక్కగా ఉడికిపోయిందండి. టేస్టీ టేస్టీ కోడిగుడ్డు ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ ఇలా చేయమంటారండి. తప్పకుండా ఇలా ట్రై చేసి పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.